ఎప్పుడైతే వైఎస్ జగన్ వెంట జనం ప్రభంజనమై కదిలారో అప్పుడే కాంగ్రెస్ తన కుట్రను మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ రాష్ట ప్రజలు జగన్ వెంటే ఉన్నారని తేలిపోయిందో అప్పుడే కుతంత్రాలకు తెరలేచింది. వైఎస్ ఆశయాల వారసుడిగా జగన్ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిసిన క్షణమే పన్నాగం ఊపిరి పోసుకుంది. వైఎస్ ను ప్రజల గుండెల్లోంచి చెరిపేయాలని, జగన్ నుంచి జనాన్ని దూరం చేయాలని 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు జగన్మోహన్ రెడ్డిని జనం నుంచి వేరు చేయాలని అనుకున్నారు. ఆ కుట్రల అమలుకు 2012 మే నెల వేదికైంది. 2011 ఆగస్టు నెలలో సాక్షిలో పెట్టుబడులపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. దాదాపు 10 నెలలు సీబీఐ జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజు కూడా విచారణకు పిలవలేదు. విచారణ దాదాపు తుదిదశకొచ్చింది. అప్పుడే రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. మే 1 తిరుపతిలో జగన్ ఎన్నికల ప్రచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నుంచి ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎక్కడికెళ్లినా జన ప్రభంజనమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ముందే ఖరారైపోయింది. ఆ రోజు జగన్ అన్న మాటలు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు సుస్థిర స్థానం కల్పించాయి. వైఎస్ఆర్లా ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. పేదవాడి కోసం, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎంనవుతాను. పైనుంచి ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నా వెంట ఉంది అంటూ ఆయన చెప్పిన మాటలు జనం మెప్పు పొందాయి. ఆ మాటలు కాంగ్రెస్, టీడీపీల గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. జగన్ బయట ఉంటే ఉప ఎన్నికల్లో ఎక్కడా డిపాజిట్లు రావని కాంగ్రెస్, టీడీపీలకు అర్థమైపోయింది. జగన్ అడ్డుకోవడం మా వల్ల కాదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేతులెత్తేశారు. చంద్రబాబు వేదికను ఢిల్లీకి మార్చారు. అక్కడే కుట్రకు బీజం పడింది. ఆ కుట్రను అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరమే బయటపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తనను రహస్యంగా కలిసినట్టు చెప్పారు. ఆ కలయిక వెనుక చీకటి ఒప్పందమేమిటో అందరికీ తెలిసిపోయింది. జగన్ను బంధించాలనే కుట్రకు మరింత పదును పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా జగన్ అరెస్టు చేయడం ఎలాగాని ఆలోచించి దుష్ట పన్నాగం పన్నారు. పెట్టుబడుల కేసులో మార్చి 31న సీబీఐ సమర్పించిన మొదటి ఛార్జ్ షీట్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. 2012 మే 28న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టుకు హాజరై జగన్ బెయిలు తెచ్చుకుంటే అరెస్టు చేయడం ఎన్నటికీ సాధ్యం కాదు. ఏం చేయాలో అంటూ కింద మీద పడ్డారు. జగన్ అరెస్టు చేసే ప్లాన్లో భాగంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నించారు. బాసుల ఆదేశం మేరకు సాక్షి గొంతు నొక్కి జగన్ బలాన్ని తగ్గించే ప్రయత్నాలు చేశారు. మే 8న సాక్షి ఖాతాల స్తంభన. సాక్షి పత్రిక, ఛానెల్ రోజువారీ బ్యాంకు కరెంటు ఖాతాలను స్తంభింపజేసింది సీబీఐ. ఖాతాల స్తంభనపై సీబీఐ ఊహించని ప్రతిఘటన ఎదుర్కొంది. పాత్రికేయ లోకమంతా వ్యతిరేకంగా గళమెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మే 10న నల్ల జీవో విడుదల చేసిన సర్కారు. ఈసారి సర్కారు రంగంలోకి దిగింది. సాక్షి పత్రికకు, ఛానెల్కు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ మే 10న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏవి సాక్షికి ప్రకటనలు ఇవ్వకూడదంటూ ఓ నల్ల జీవోను విడుదల చేసింది. జగన్ అరెస్టు చేయాలంటే ఆర్థికంగా, నైతికంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టాలి. అందులో భాగంగానే వేధింపులు మొదలుపెట్టారు. సాక్షి మీడియాను మూయించడం ద్వారా ప్రజలకు నిజం తెలవకుండా చేయాలని, అప్పుడు అరెస్టు చేయడం సులువవుతుందని కాంగ్రెస్, టీడీపీ, సీబీఐలు భావించాయి. అందులో భాగంగానే సాక్షి మీడియాపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. ఖాతాల స్తంభనను తొలగించాలంటూ సాక్షి మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లారు. బ్యాంకు గ్యారంటీలు సమర్పించి ఖాతాలను నిర్వహించుకోవచ్చని మే 23న హైకోర్టు ఆదేశించింది. మే 14 చీకటి జీవోకు చెక్. సాక్షికి ప్రకటనల నిలిపివేత జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ పత్రిక యాజమాన్యం, ఉద్యోగులు 2012 మే 14న హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు. వాటిని మే 17న విచారించిన హైకోర్టు చీకటి జీవోకు చెక్ పెట్టింది. జీవో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమంటూ దాని అమలుపై స్టే విధించింది. ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వం, ప్రతిపక్షం, సిబిఐ కలిసి పనిన పన్నాగాలన్నీ బెడిసికొట్టాయి. కుట్రకు మరింత పదును పెట్టారు. జగన్ అరెస్టు చేయాలంటే ముందుగా ఆయన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారిలో గందరగోళం సృష్టించాలి, భయపెట్టాలి. కొందరిని అరెస్టు చేసినట్లు చూపి జగన్ అరెస్టు సమయంలో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. అదంతా న్యాయ ప్రకారమే చేస్తున్నట్లు నమ్మకం కల్పించాలి. అందుకోసం నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిల అరెస్టుకు రంగం సిద్ధం చేసింది.